ఇంటరిమ్ ఆర్డర్ రావడం జరిగింది. రీసెంట్గా మనం చూస్తా ఉన్నాం, గత 2 నెలలుగా సింగర్ మంగ్లీ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి చాలా విషయాలు ఈరోజు మీ ముందు ఉంచాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను, నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే సింగర్ మంగ్లీ పైన అడ్వకేట్ సుబ్బు మార్చి 23 అనుకుంటా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా మంగ్లీ వల్ల చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పుడు చాలామంది ఎమ్మెల్యేలతోటి, కేంద్ర మంత్రులతోటి, కొంత పెద్ద పెద్ద వాళ్ళతో కూడా మీడియా వాళ్ళకు ఫోన్ చేసి ఆ వీడియోను డిలీట్ చేయాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగినాయి. దానిలో ముఖ్యంగా నేనే ప్రధానమైనటువంటి వ్యక్తిని. నాకే ఫోన్లు వచ్చినాయి మీడియాలో డిలీట్ చేయని చెప్పేసి. అడ్వకేట్ సుబ్బు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా. సో ఎందుకు అంటే, సో ఆమె పాత్ర లేదేమో అనుకొని మేము అనుకున్నాం. ఆమె పేరు వాడుకున్నారేమో, ఆ పేరును బదనం చేస్తున్నారని చెప్పేసి అనుకున్నాం. అయితే ఆ రోజు మంగ్లీతో నేను కూడా మాట్లాడితే నేను ఒక విషయం చెప్పిన మంగ్లీకి, చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇది ఎవరికి చెప్పలే ఇప్పటివరకు, కానీ చెప్తున్నాను క్లియర్గా. అమ్మ మంగ్లీ, ఒకటే ఇట్లా చెప్పిన, మంగ్లీ గారు మీ తప్పు లేనప్పుడు, ఇది ఎప్పుడు మార్చి 24 రోజు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మార్చి 24 రోజు ఆమె కాల్ హిస్టరీ కూడా నా దగ్గర ఉన్నది. మార్చి 24 సాయంత్రం 6 నుంచి 8 గంటల సమయంలో చాలా స్పష్టంగా ఇద్దరు, ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన ఫోన్ నుంచి మాట్లాడింది, ఆమె ఫోన్ నుంచి కూడా మాట్లాడజరిగింది. మీ తప్పు లేనప్పుడు మీరు రమావత్ మధు పైన కేసు పెట్టండి, నా పేరు వాడుకొని డబ్బులు పెద్ద ఎత్తున కలెక్ట్ చేసి చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి, నేను బదనాం అవుతున్నా అని చెప్పేసి మీరు వెళ్ళి కేసు పెట్టండి అని చెప్పేసి నేను చెప్పిన. సరే అన్న, పెడతా, ఖచ్చితంగా పెడతా అన్న, మీరైతే వీడియో డెలిట్ చేయాలని చెప్పేసి అంటే నేను అప్పుడు సరే అని చెప్పేసి, ఆడపిల్ల కదా అని చెప్పేసి నేను ప్రైవేట్లో పెట్టిన విషయం వాస్తవం. సో అయితే నేను 2 విషయాలు చెప్పిన ఆమెకి. రమావత్ మధు మీద మీరు కేసు పెట్టండి, తర్వాత రమావత్ మధు ప్రెస్ మీట్ పెట్టి మీకు మంగ్లీకి సంబంధం లేదని చెప్తే కొంత మీకు ఇబ్బందికరంగా ఉండదని చెప్తే ఆ తర్వాత రోజు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ అడ్వకేట్ ఉన్నారు కదా, అడ్వకేట్ తోటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పూజా నాగేశ్వరరావు ఉన్నారు కదా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించింది. నేను 2 విషయాలు చెప్పిన. రమావత్ మధు మీద కేసు పెట్టండి మీరు, లేదంటే రమావత్ మధుతో మీరు ప్రెస్ మీట్ పెట్టించి సంబంధం లేని చెప్పండి. 2 ప్రయత్నాలు చేయండి, మీకు కొంత ఇబ్బందికరంగా ఉండదు, లేదంటే ఇది నిజం అనుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఆ రోజు చెప్తే ఆమె అది చేస్తా అని చెప్పింది. ఖచ్చితంగా చేస్తా అన్నా అని చెప్పింది. రమావత్ మధుతోటి రెగ్యులర్గా మాట్లాడి కూడా నాకు ఫోన్ కూడా చేసి చెప్పింది. తర్వాత సీన్ రివర్స్ ఏమైందంటే, రమావత్ మధు కేసు పెట్టలేదు, రమావత్ మధు ప్రెస్ మీట్ పెట్టలేదు, మాకు సంబంధం లేదని చెప్పేసి పూజా నాగేశ్వర గారు ప్రెస్ మీట్ పెట్టేసి చాలా స్పష్టంగా మీడియాని బెదిరించేటువంటి ప్రయత్నం జరిగింది. అది అందరికీ కూడా తెలుసు. ఇది జరిగిన ఎపిసోడ్, ఫస్ట్లో జరిగిన ఎపిసోడ్ ఇది. అయితే పోతా ఉంటే ఆమె ప్రెస్ మీట్ పెట్టింది 2 సార్లు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది, అదేవిధంగా అటు నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఏమన్నా రమావత్ మధు మీద కేసు పెట్టిందా అంటే అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెట్టింది. ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది, నార్సింగ్లో ఏమో రమావత్ మధు పేరు మాత్రమే ఉంటుంది. ఆయన పైన చర్యలు తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలని ఏమి ఉండదు. నార్సింగ్లో కేసు బుక్ కాదు. సో 2 విషయాలు గమనించండి. ఆమె రమావత్ మధును ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, ఇందులో 2 రకాల అంశాలు ఉన్నాయి. ఒకటి, రమావత్ మధును తన యొక్క చెల్లికి ఇవ్వడానికి ఫిక్స్ అయిపోయినట్ట, ఎంగేజ్మెంట్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఓకే అయిందంటే అందరు కూడా అది అందరికి ఓపెన్ అయిన విషయమే. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, రమావత్ మధును మంగ్లీ ఎందుకు కాపాడుతున్నది, అప్పుడు జరిగే చర్చ, చెల్లె సంబంధం కదా అని కాపాడుతున్నదా, లేకపోతే ఆయన పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఫామ్ హౌస్ పార్టీలో 15 లక్షల నెక్లెస్ కూడా గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చలు వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రమావత్ మధుకి మంగ్లీకి మధ్య చాలా పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగినాయి, రమావత్ మధుకి శివ చౌహాన్ మధ్య చాలా పెద్ద ట్రాన్సాక్షన్ జరిగినాయి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రూఫ్స్ ఉన్నాక ఆమె ఎక్కడైతే సూర్యాపేట దగ్గరలో, దేవరకొండ దగ్గరలో ఉన్నటువంటి ఈ రమావత్ మధు ఊరికి పోవడం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5-6 సార్లు పోయిందట. పోయిన తర్వాత ఆటోమేటిక్గా మంగ్లీ కూడా ఈ బిజినెస్ చేస్తుందేమో అని చెప్పేసి బాధ్యత అంతా పాపం తమ బిడ్డ కదా అని చెప్పేసి మొత్తం డబ్బులు తీసుకుపోయారు. ఇక్కడ చాలామంది కూడా గమనించండి. కొంతమంది ఏమంటున్నారు, ఈ యొక్క లంబాడి సామాజిక వర్గం కదా, వీళ్ళ దగ్గర ₹1,00,00,000 ఎట్లా ఉన్నాయి, వీళ్ళంతా పేదవాళ్ళు కదా అని అనుకున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, దేవరకొండ నియోజకవర్గం ఏదైతే ఈ ఊరుందో ఆ ఊరుకు దగ్గరలో నుంచే ఈ యొక్క నాగార్జున సాగర్ యొక్క కెనాల్ పోతూ ఉంటుంది. కాబట్టి అక్కడ
ఉన్నటువంటి ఎవరైతే తండావాసులు అవుతున్నారో వాళ్ళకు 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు భూములు ఉన్నాయి. ఆ భూముల్లో పంట పండించడం వల్ల అత్యధిక లాభాలు వస్తున్నాయి. సంవత్సరం 2 పంటలు పండిస్తూ ఉన్నారు, క్వాలిటీ పంటలు పండిస్తూ ఉన్నారు. అదేవిధంగా భూముల రేట్లు కూడా నీళ్లు పారుతున్నాయి పక్కన, అంటే భూముల రేట్లు కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంటాయి. సో వాళ్ళు సేవ్ చేసేటువంటి కొన్ని డబ్బులను రమావత్ మధుకి ఇచ్చారు. 50 లక్షలు 60 లక్షలు ఇచ్చారు అనుకుందాం. ఒక్కొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న ఒక 25 లక్షల సేవింగ్స్ ఏవైతున్నాయో అవి రమావత్ మధుకి ఇచ్చిండు. ఇవ్వగానే రమావత్ మధు ఏం చేస్తున్నాడు, 10% వడ్డీ ఇస్తా అంటాడు. ఇచ్చేసాడు ఫస్ట్ మంత్ ఇవ్వగానే. వీళ్ళు ఏం చేస్తారు, ఆశపడి వాళ్ళ యొక్క భూములన్నిటి కూడా తాకట్టు పెట్టేసి, తాకట్టు ఎట్లా పెడతారు, 2% వడ్డీకి తాకట్టు పెడతారు. పెట్టి ఒక్కొక్క భూమి 5 ఎకరాలు ఉందనుకో, 5 ఎకరాలు తాకట్టు పెట్టేసి ఒక 1 కోటి రూపాయలు తీసుకొచ్చిన అనుకుందాం. 1 కోటి రూపాయలు తీసుకొచ్చేసి ఈ రమావత్ మధుకి ఇస్తారు. ఎందుకు, ఇక్కడ 2% వడ్డీకి తీసుకుంటారు కదా, వీళ్ళకి ఒక 8% వడ్డీ మిగులుతాయి కదా, 8% మిగులుతాయి కదా. పాపం కొంచెం ఆశతోటి, పేదవాళ్ళు కదా, ఆశలు ఉంటాయి కదా, డబ్బు సంపాదించే ఆశ ఎవరికైనా ఉంటాయి కదా. సో ఆశతోటే ఈ భూములన్నీ కుదవబెట్టేసి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు అట్లా ఇవ్వడం జరిగింది రమావత్ మధుకి. సో ఇదంతా ఎందుకు ఇచ్చారు, రమావత్ మధుని ఎందుకు రమ్మిండ్రు అంటే కేవలం మంగ్లీ చాలా సార్లు ఇక్కడికి వెళ్ళింది. వాళ్ళే చెప్తున్నారు 4-5 సార్లు వచ్చిందన్న ఆమె మాతో, మేము వాళ్ళు ఉండగానే చాలాసార్లు వచ్చింది, మేము నమ్మకపోతే ఏం చేస్తామన్నా అంటే ఆమె పరోక్షమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులో ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు రమావత్ మధు అరెస్ట్ అయ్యిండు, చాలామంది అరెస్ట్ అయ్యారు. ఇందులో ఈ హిమాకాంత్ రెడ్డి వీళ్ళు అరెస్ట్ అయ్యారు కదా, మరి మంగ్లీని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, అదేవిధంగా ఇటు శివ చౌహాన్ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు, వీళ్ళని కాపాడుతున్నది ఎవరు, ఒక కేంద్ర మంత్రి కాపాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఒక కేంద్ర మంత్రి కాకుండా ఈ సీఎంఓలో కూడా ఒక వ్యక్తి కాపాడుతున్నారు, సీఎంఓలో ఒక కీలకమైన వ్యక్తి ఆమెను కాపాడుతున్నట్టుగా చాలా స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది. ఎందుకు, రీసెంట్గా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఆమె కొన్ని పాటలు పాడింది కదా, దాన్ని సీఎంఓ నుంచి ఎవరో కోఆర్డినేట్ చేశారట. సో ఆ వ్యక్తే మంగ్లీని శివ చౌహాన్ కాపాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. సో ఈ అంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒకసారి మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మంగ్లీ నిన్నేం చేసింది, ఇంటరిమ్ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చింది. ఎవరి మీద, ఇగో బిట్వీన్ సత్యవతి ముదావత్ మంగ్లీ, ఏజ్ 32 years అట, సింగర్ కమ్ యాక్టర్. సో వైజయంతి అపార్ట్మెంట్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్ కూడా, గచ్చిబౌలి అని చెప్పేసి అంటుంది కదా. సో ఎవరెవరికి ఇచ్చింది ఈ ఇంటర్వ్యూ ఇంజెక్షన్ ఆర్డరు, TV9, TV5, ABN, సాక్షి, NTV, HMTV, RTV, మహాన్యూస్, 10TV, V6, T న్యూస్, వాహిని టీవీ, వైజ్ టీవీ, సో యూట్యూబ్కి, మెటాకి, రమావత్ మధుకట, సింగపూర్ సుబ్బారావు అట, హిమాకాంత్ రెడ్డి, సుమన్ టీవీ, మన తొలి వెలుగు, కాలోజీ టీవీ, కాలోజీ టీవీ కూడా ఇచ్చారు, మన తొలి వెలుగు కూడా ఇచ్చారు. సో కాలోజీ టీవీ నా పేరే సకరాయలే, వీళ్ళు పేరే తప్పు, బిగ్ టీవీ, KR టీవీ, ఇట్లా దాదాపు ఎన్ని ఛానల్కి ఇచ్చారు చూడండి. ఇవన్నీ ఛానల్సే, ఇంకో దాదాపు 39-40 ఛానళ్లకు ఇవ్వడం జరిగింది. సో 40 ఛానల్. సో అపాన్ మోషన్ మేడ్ అప్ టు దిస్ కోర్ట్ బై Chandrasen Law Offices, Vamshidhar Reddy, advocate for the petitioner, plaintiff, and upon pursuing the material before the court, this court doth order and directed the respondents, defendants number 1 to 40 to remove the posts in all the media platforms mentioned in URLs of the petition schedule till further order subject to complaints order అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇన్ని ఛానళ్ళ పైన ఇంత పెద్ద లింకులు ఇచ్చేసి, ఇవన్నీ లింకులు ఇచ్చేసి దాదాపు ఇవి ఇవన్నీ డెలీట్ చేసినా కొన్ని వేల వీడియోలు ఆల్రెడీ ఉన్నాయి. మీరు ఎన్ని చేసినా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీడియాను ఆల్రెడీ గెలకడం జరిగింది. సో ఇంత శాటిలైట్ మీడియాని గెలికింది, ప్రింట్ మీడియాని గెలికింది, డిజిటల్ మీడియాని గెలికింది. ఇప్పుడు వీళ్ళందరూ ఊరుకుంటారా? 100% ఏమైనా ఇంకా విరుచుకుపడుతూనే ఉంటారు కదా. ఇప్పుడు ఆమె స్కామ్ ఆల్రెడీ పెద్ద ఎత్తున ఆమె విషయంలో ఇంకా లోతుగా పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, లోతుగా మీడియానే రీసెర్చ్ చేస్తుంది. రీసెర్చ్ చేసి ఆమె యొక్క భాగవతాన్ని బయట పెట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఖచ్చితంగా మంగ్లీ ఈ స్కామ్లో 100% ఈ స్కామ్లో ఆమె పాత్ర చాలా స్పష్టంగా కనబడతా ఉంది. బాధితులు చెప్తా ఉన్నారు, రకరకాల అడ్వకేట్ సుబ్బుని అయితే ఆగమాగం చేశారు. సో చాలా స్పష్టంగా ఈ స్కాము పకడ్బందీగా చేసింది. ఆమెకు మట్టంట కూడా వేసింది, కానీ దొరుకుతారు కదా, ఎక్కడొక దొంగలు దొరుకుంటుకుంటారా, దొరికిన తర్వాత ఏం జరిగింది, కావాల్సినంత డ్యామేజ్ జరిగింది. ఇక ఇది జనరల్గా మీడియాలో ఏ న్యూస్ అయినా సరే వారం 10 రోజులు మాత్రమే ఉంటుంది. ఇది 2 నెలలుగా సాగుతుంది. ప్రతిసారి ఈ మంగ్లీ స్కామ్ సద్దుమనిన ప్రతిసారి కూడా ఈమెనే ఆ చర్చ ఇంకా మొత్తం పైకి లేపే ప్రయత్నం చేస్తుంది. ఆమెనే చేస్తుంది.
చర్చ అయిపోతుంది అన్న సమయంలో ఏదో ఒక బండేస్తుంది, మళ్ళీ మీడియాలో హైప్ అవుతుంది. సో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. సో 100% మంగ్లీ ఖచ్చితంగా ఈ స్కామ్లో ఆమె పాత్ర ఏంది, కథ ఏంది, కార్ఖాన అని చెప్పేసి మొత్తం బండారం కూడా ఆధారాలతో సహా త్వరలో మీడియా పరంగా అన్నీ కూడా బయటపడితే రాసి పెట్టుకోండి. అంత ఈజీగా అయితే లేదు.